హాయ్ అండి. వెల్కమ్ టు బొబ్బిలి అనితాస్ టెర్రస్ గార్డెన్. నేను అనిత. ఈరోజు మన మిద్దె తోటలో చాలా హార్వెస్ట్ ఉందండి. ఈరోజు గూడంగా మనం కొత్త మొక్కలకు కొత్త కొత్త హార్వెస్ట్ ఉంది. అవేమేమి ఉన్నాయో చూసి ఈరోజు మొత్తం తెంపేసుకుందాం పదండి. మనము ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ కట్ చేసుకుందామండి. కాలీఫ్లవర్స్ అయితే ఆడాడ ఒక 4, 5 కాలీఫ్లవర్స్ అయితే రెడీ అయినాయి. అవి కట్ చేసుకుందాం రండి. ఇక్కడ చూడండి. ఇక్కడ కాలీఫ్లవర్ ఎంత మంచిగా రెడీ అయిందో. ఇది కట్ చేద్దాం. కాలీఫ్లవర్ ఇప్పుడు ఒకటి కట్ చేసుకున్నాం కదా. ఇగో ఇక్కడ కూడా ఒకటి రెడీ అయింది. ఈ బకెట్లో అయితే మంచిగా అయింది. ఈ బకెట్లో అసలు బలమే లేదండి. ఉట్టి మట్టిలనే పెట్టినా. అసలు ఇందులో ఎరువు కూడా వేయలేదు. నిన్న మొన్న వేసిన పశువుల ఎరువు అంతే. నిన్న మొన్న ఏమో కొంచెం వేసిన పశువుల ఎరువు. అంతకుముందు ఉట్టిగా నారు ఉంది కదా అని అనేసి ఇది ఖాళీ మట్టి ఉంటే మట్టిలో పెట్టినా. అయినా సరే మంచిగా బలంగా వచ్చింది చూడండి. చూస్తారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇంకోటి కూడా ఉంది, కట్ చేద్దాం రండి. ఇక్కడ కూడా ఒకటి రెడీ అయిందండి. ఇగో ఇంతకే ఆగిపోయింది. ఇది కూడా కట్ చేద్దాం. ఎందుకో ఈసారి మన దగ్గర కాలీఫ్లవర్స్ అన్ని చిన్న చిన్న సైజు వస్తున్నాయి అనమాట. ఇది నెక్స్ట్ కట్ చేద్దామండి. కొంచెం పెద్దగా అవుతుందేమో చూద్దాం. కాలీఫ్లవర్స్ అయితే 3 కట్ చేసుకున్నానండి. ఇంకా కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి కదా, అవి నెక్స్ట్ హార్వెస్ట్ కట్ చేసుకుందాం. ఇక్కడ లాంగ్ బీన్స్ అయితే విపరీతమైనాయండి. చూడండి పెద్ద పెద్దగా అయినాయి, చాలా అయినాయి. ఇగో ఇక్కడ చూడండి ఎంత ఘనమైనాయో. ఇవన్నీ లాంగ్ బీన్సే. ఇవి కట్ చేసుకొని తర్వాత వేరే కూరగాయలు కట్ చేసుకుందాం. చాలా కూరగాయలు ఉన్నాయి ఈరోజు అయితే. టమాటాలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, చాలా ఉన్నాయండి. ఇవైతే కట్ చేద్దాం ఫస్ట్. చూడండి ఎంత బాగున్నాయో. మొన్న నేను ఇవి ఫ్రైడ్ రైస్ చేశానండి. చాలా బాగుందనమాట. కొన్ని కూరగాయలు ఉన్నప్పుడు మనం బీన్స్ అయినా కూడా ఇవి లాంగ్ బీన్స్ అయినా నార్మల్ బీన్స్ అయినా మనం అట్లా చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నిజంగా ఇవైతే చాలా వస్తున్నాయి. ఇగో ఇక్కడ చూడండి గుత్తులుగా వస్తున్నాయి. నేను కొంచెం నిన్న పశువుల ఎరువు వేశానండి ఈ మొక్కలకి. ఎందుకంటే ఇవి కొంచెం ఈ కుండీలో కొంచెము బలం తక్కువ ఉండే. ఇందులో అయితే పశువుల ఎరువు వేసిన, ఇంకా కొన్ని కుండీల్లో కూడా వేసినా అండి. చాలా కుండీల్లో అయితే పశువుల ఎరువు అయితే నేను మళ్ళీ వేసుకున్నా. ఇవే కట్ చేస్తున్నా. ఇవి కట్ చేసుకుంటుంటేనే మళ్ళీ డబల్ వస్తుంటాయి అనమాట. ఇంకా చూసినా కొద్ది వస్తూనే ఉన్నాయి చూడండి. ఇక్కడ సొరకాయ ఒకటి రెడీ అయిందండి. ఇది ఫీమేల్ ఫ్లవర్ వచ్చింది. మేల్ ఫ్లవర్ రాకపోతే రౌండ్ సొరకాయ ఫ్లవర్ ఉంటుంది కదా, మేల్ ఫ్లవర్, దాంతో పాలినేషన్ చేసిన. ఇది ఎట్లా వస్తుందో చూడాలి. ఇగో ఇక్కడ ఉన్నాయి, ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఒక్కొక్కసారి 2 ఫ్లవర్స్ రానప్పుడు అట్లనే చేయాలి. మరి ఇంకేం చేస్తాం, ఉట్టిగా వేస్ట్ పోనీయొద్దు కదా పిందెను. ఇవి లేతగా ఉన్నాయి. ఏది ఇది లేతగా ఏమి ఇంకున్నాయన్నా. చూడండి ఎంత గనం వచ్చినాయో. ఇంచుమించు పావు కేజీ అన్ని వచ్చినాయండి. ఇవైనా కూడా మనకు ఒక పూటకు మనకు చపాతీలో కన్నా జొన్న రొట్టెలకైనా కూడా తినొచ్చు. ఫ్రై లెక్క చేసుకుంటే అన్నంలోకి కూడా తిననీకి వస్తాయి అనమాట. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఇక్కడ చిక్కుడుకాయ చూడండి ఎంత బాగా వస్తుందో, సూపర్ వస్తుంది. ఈ సీడ్ నాకు అప్పారావు సార్ అయితే ఇచ్చారండి. నేను 4, 5 అంటే ఫస్ట్ స్టార్టింగ్ అయింది అయితే నేను సీడ్స్ కోసం అయితే వదిలేసిన. ఒక 5, 6 కాయలు అయితే సీడ్స్ తీసి పెట్టుకున్నా. ఇప్పుడు తర్వాత చూడండి సెకండ్ టైము ఇక్కడ సైడ్ సీడ్కు రెడీ అయిన ఉండే. ఇగో తీసేసుకున్నా. ఇక్కడ చూడండి ఇది కూడా సీడ్కు రెడీ అయింది చూడండి. ఇట్లా ఈ ప్లేస్లో అయితే నేను సీడ్కు ఒక గుత్తి మొత్తం సీడ్కు రెడీ చేసిన. ఇప్పుడు మళ్ళీ మిగతాది అయితే నేను కట్ చేసుకుంటానండి. ఇక చూడండి ఈడ ఇక్కడ చూడండి
గుత్తులు గుత్తులుగా ఎంత బాగొచ్చిందో. ఇగో ఇక్కడ సూపర్ ఉందండి ఇదైతే. ఇది గుజరాతీ చిక్కుడు అనమాట. చాలా మంచి సీడ్ అండి. ఇదైతే నేనైతే సేవ్ చేసుకున్నా. అంటే చాలా లేవండి. ఒక 4, 5 అయితే సేవ్ చేసుకున్నా. మళ్ళీ లాస్ట్‌కి సేవ్ చేస్తా. ఇప్పుడైతే ఇవి కట్ చేసుకుంటా. ఇది ఆల్ టైమ్ చిక్కుడు అనమాట. ఎప్పుడు 365 రోజులు ఈ చిక్కుడు అయితే కాస్తదంట. ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం మనం. ఇది కొంచెం లేతగా ఉందండి. కొంచెం ఇది రెడీ అయింది, కట్ చేద్దాం. ఇట్లా గుత్తి గుత్తి కట్ చేద్దాం. ఇక్కడ అది లేదు కదా, పూత లేదు కాబట్టి పూతున్న సైడ్ జాగ్రత్తగా కట్ చేసుకుందాం. నేను ఇప్పుడే కట్ చేస్తున్నా. ఇది ఇంతవరకు అయితే సీడ్స్ కోసం వదిలేసి సీడ్ అయితే సేవ్ చేసుకున్నా కొన్ని. ఇప్పుడు ఇది మనకు తినడానికి కావాలి కదా, చూద్దాం దీని టేస్ట్ ఎట్లుంటుందో. అందుకే కట్ చేసుకుంటున్నా. లేత లేతది ఉంచి రెడీ అయింది అయితే కట్ చేస్తున్నానండి. ఇది చూడండి, చూడడానికి అయితే ఇట్లుంటుంది అనమాట. ప్లెయిన్గా సూపర్ ఉంది చూడండి. వెడల్పుగా ఉంది కొంచెం. ఇవి కట్ చేసుకోకపోతే మళ్ళీ పూత ఆగిపోతుందండి. చూడండి. ఈడి దాకా పూత, పై దాకా పూత చూడండి ఎంత బాగా పోతుందో. సూపర్ పోతుంది. కట్ చేద్దాం. ఇక్కడ కూడా ఉందండి, ఇక్కడ కూడా కట్ చేద్దాం. ఎంత బాగా వస్తుందో చూడండి. పూత కాత అయితే మంచిగా వస్తుంది మొక్కకి. చూడండి ఇక్కడైతే మంచిగా అయింది చూడండి. ఫ్రెష్గా సూపర్ వచ్చింది. ఇంత పెయిన్ కూడా లేదు చూడండి. నేనైతే ఈ మొక్క పెట్టినప్పటి నుంచి స్ప్రే కూడా ఏం చేయలేదు. అయినా సరే ఎంత ఫ్రెష్గా ఉందో. ఇంత పెయినే కానీ దోమనే కానీ ఏది లేదు చూడండి. చిక్కుడుకాయ బీన్స్ ఇన్ని వచ్చినాయి. ఇంకా ఇక్కడ ఇంకో తీగ చిక్కుడు, అది కూడా 365 రోజుల తీగ చిక్కుడు ఉంది. అది కూడా కట్ చేసుకుందాం రండి. చూడండి ఇది నేను చాలా రోజుల నుంచి మన గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ చిక్కుడుకాయ అయితే పండిస్తూనే ఉన్నా. చాలా మందికి కూడా సీడ్స్ ఇచ్చానని చెప్పాను కదా. మంచిగా కాస్తుంది అనమాట, ఈజీగా కాస్తుంది. విత్తనాలు కూడా మంచిగా రెడీ అవుతాయి ఇందులో. చూడండి ఇక్కడ చూడండి. ఒక కుండీలో ఈ టబ్బులో అయితే నేను 4, 5 విత్తనాలు అయితే నాటుకున్నానండి. మంచిగా మనకి ఇంటికి సరిపోనైతే వస్తుంది కాయ. చూడండి ఇక్కడ బాగా అయింది చూడండి. మంచిగా రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. గుత్తులు గుత్తులుగా ఉంది. ఇక్కడ చూడండి మంచిగా కాస్తుంది చూడండి కాయ. చూస్తారు కదా. ఇది కొంచెం లేతగా ఉందండి. ఇక్కడ చూస్తురా ఇంకో ఇది లేత, ఇది కూడా లేతగా ఉంది. వదిలేద్దాం. ఇది రెడీ అయింది, కట్ చేద్దాం. ఇక్కడ కూడా గుత్తులు గుత్తులుగా ఉంది, కట్ చేద్దాం. ఇంకా చూడండి ఇది కట్ చేస్తుంటే కనిపిస్తూనే ఉంటుంది అనమాట. మనము చెట్టు కాడికి రాగానే ఏం లేదులే 2, 3 ఆడొకటి ఈడొకటి కనిపిస్తుంది అనిపిస్తుంది. కట్ చేస్తున్నా కొద్దీ ఆడొక గిల ఈడొక గిల అయితే కనిపిస్తూనే ఉంటది అనమాట. మనము ఈ గ్రీన్ అది గ్రీన్ ఉంటది కాబట్టి మనకు తెలియదు ఫస్ట్.
ఇది కొంచెం రెడీ అయింది చూడండి. ఇది లేదు, ఇక ఇక్కడ కూడా ఉంది చూడండి, చూస్తారా? కట్ చేద్దాం పట్టండి, ఇది కట్ చేద్దాంలే, లేకపోతే 2-3 రోజులకే ఇది ముదిరిపోయేటట్టుంది. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. చూడండి మన గార్డెన్లో చిక్కుడుగాయ ఎంత ఉందో. అక్కడ ఒక కొత్త మొక్కకు ఒక గెల మంచిగా అయింది. చెట్టు చిక్కుడు కట్ చేసుకుందాం పదండి. కనుపు చిక్కుడు ఇక్కడ రెడీ అయ్యింది. అంటే మళ్ళీ కొత్తగా పూత వచ్చి ఒక హార్వెస్ట్ అయిన తర్వాత కొత్తగా పూత వచ్చి మళ్ళీ కాయ అయింది. ఇది కొంచెం విత్తనాలు పోసుకోవాలండి. విత్తనాలు రెడీ కాలేవు, ఇంకా కొంచెం లేత లేతగా అనిపిస్తుంది. ఇదైతే నెక్స్ట్ హార్వెస్ట్కి అయితే కట్ చేసుకుందామండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి ఇక్కడ సొరకాయ అయితే రెడీ అయిపోయింది. ఇది కట్ చేద్దాం. కట్ చేస్తేనే మంచిగా ఇంకోటి అవుతుందండి, లేకపోతే మొన్న చూపించిన 4 పిందెలు అయితే ఖరాబ్ అయిపోయినాయి. చూడండి ఇది కొంచెం బలం తక్కువ ఉండి కొంచెం చిన్న సైజ్ అవుతున్నాయి. ఇంకా కొంచెం పెద్ద, మొన్న తెంపింది ఇంకా కొంచెం పెద్ద సైజ్ అయినుండే కదా. ఇది ఏమైందంటే అది కట్ చేసుకోకపోతే 4 నేను సొరకాయ పిందెలు చూపించాను కదండి, ఆ పిందెల్లో ఇది ఒక్కటి రెడీ అయింది. ఇంకా 3 పిందెలు అయితే ఖరాబ్ అయిపోయినాయండి. అందు గురించి మనం ఒకటి కట్ చేసుకుంటేనే ఇంకొకటి రెడీ అవుతుంది అనమాట. ఇది ఇంకా కొంచెం పెరుగుతుంది, కాకపోతే మళ్ళీ పిందెలు రెడీ అయినాయి, మళ్ళీ అవి ఖరాబ్ అవుతాయనే ఉద్దేశంతో ఇదైతే కట్ చేసుకుంటున్నా. అయినా సరే ఇదైనా 1/4 kg అంత ఉందండి. సూపర్ వచ్చింది చూడండి. అక్కడ చిక్కుడుగా ఎందుకు కొంచెం కట్ చేసుకుందాం పదండి. చిక్కుడు ఇది విత్తనం పడి, అంటే ఇగో ఈ టబ్బుల్లో ఫస్ట్ ఇగో ఈ 2 టబ్బుల్లో పాతవి ఉండే కదా, నేను అన్ని చెట్లు పీకేశానండి. అయితే అక్కడ విత్తనం పడ్డట్టుంది, అదంతా అదే మొలిచింది. మొలిచి ఒక కాయ అయ్యింది చూడండి. చూడండి ఒకటే మొక్కకి ఎంత గుత్తులు గుత్తులుగా వచ్చేసింది, అడ్డం పడిపోయింది ఓజన్కి. ఇగో ఇది కూడా కట్ చేద్దాం, మళ్ళీ అవుతుందేమో. ఇప్పుడు మనము చిక్కుడుకాయ తెంపేసుకున్నాం, సొరకాయ, కాలీఫ్లవర్స్, మళ్ళీ బీన్స్ కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే టమాటాలు ఉన్నాయి, కొత్త పంట అండి, ఇప్పుడే రెడీ అయినాయి. మంచిగా పెద్ద పెద్ద సైజ్ వచ్చినాయి, సూపర్ వచ్చినాయి. కొన్ని అయితే అయినాయి, అయిన కాడికి అయితే కట్ చేసుకుందాం రండి. చూడండి టమాటాలు అయితే ఫస్ట్ టైం పంట రెడీ అయిపోయినాయి, కట్ చేద్దాం. ఇక్కడ కూడా ఉన్నాయి. చూడండి ఒక మొక్కకు 6 టమాటాలు వచ్చినాయి. ఇక మళ్ళీ ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడైతే పెద్ద పెద్ద సైజు వచ్చినాయి. ఇగో చూస్తారు కదా. ఇంకొకటి కూడా రెడీ అయింది. ఇక్కడ చూడండి. చూడండి ఇప్పుడైతే 3 మొక్కలకి ఒక 1/2 kg కంటే ఎక్కువనే ఉన్నాయి. ఇంచుమించు కేజీ వరకు అయితే వచ్చినాయండి టమాటాలు. ఇప్పుడైతే వంకాయలు అయితే చాలా ఉన్నాయండి. మళ్ళీ కొత్త మొక్కలకు కూడా కొన్ని రెడీ అయిపోయినాయి, మళ్ళీ పాత మొక్కలకు కూడా కొన్ని రెడీ అయినాయి. మంచిగా చాలా హార్వెస్ట్ వస్తుంది వంకాయలు. ఏదైతే ఇప్పుడు కట్ చేసుకుందాం పదండి. ఇక్కడ వంకాయలు చూడండి ఎంత పెద్ద పెద్ద సైజ్ అయినాయో. ఇవి ముళ్ళొంకాయలు అనమాట. ఇవైతే సీడ్ కోసం వదిలేస్తున్నా. 1, 2, 3 అయితే సీడ్కి రెడీ అయిపోయినాయండి. ఏం కట్ చేసుకోను, ఇది సీడ్ కోసం వదిలేస్తా. ఇగో ఇక్కడ రెడ్ బెండకాయ కూడా సీడ్కి రెడీ అయిపోయిందండి, ఇది కట్ చేద్దాం. ఇక్కడ కొత్త మొక్కలకి ఇక్కడ చూడండి ఈ వంకాయలు రెడీ అయినాయి, పర్పుల్ కలర్ వంకాయలు. ఇవి కట్ చేద్దాం. చూడండి ఇవి ముళ్ళొంకాయలు కాదు, నార్మల్ వంకాయలు. ఇవి నర్సరీ నుంచి తెచ్చి నాటుకున్న వంకాయలండి.
మొక్కలైతే బాగొస్తున్నాయి. ఈడ గూడా 1, 2 ఉన్నాయి. ఒకటుంది ఈ చెట్టుకి గూడా. చూడండి మొక్కలైతే క్యూట్‌గా సూపరొస్తున్నాయి. ఒక్క వంకాయ అయింది. ఫస్ట్ టైమ్ గదా! పూతలైతే మంచిగున్నాయండి మొక్కలకి. ఇక్కడ ముళ్ళొంకాయలున్నాయండి, కట్ చేద్దాం. నాకు ఇక్కడ ముల్లు కుచ్చుకుందండి. అందు గురించి తెంపడానికి భయమైతుంది. ఆల్రెడీ గుచ్చుకొని ఇక్కడ నొప్పి పెడుతుంది చెయ్యయితే. పని చేయడానికి గూడా వస్తలేదు ఇంట్లో. ఇవి కొంచెం జాగ్రత్తగా కట్ జేసుకోవాలి. ఊకనే కుచ్చుకుంటున్నాయి బాగా. షార్ప్‌గుంటాయి ముల్లులివి. చూడండి. ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ వంకాయ. తెంపుదామా ఇది? ఇది తెంపుదామా? వదిలేద్దామా? ఆ! ఇది ఇది గూడా సీడ్‌కి వదిలేస్తున్నానండి. చూడండి ఇగో ఎంత పెద్ద సైజొచ్చిందో. ఒక్కటే పావు కేజీ అంత ఉందన్నమాట. ఇంత పెద్దది ఫస్ట్ టైమ్ అన్నమాట. ఈ మొక్కకు ఫస్ట్ టైమ్ వంకాయ ఇది. ముళ్ళొంకాయ. ఇదైతే సీడ్‌కి వదిలేస్తున్నా. ఇక్కడ చూడండి నల్లొంకాయలు ఎంత బాగా వచ్చినాయో ఈ మొక్కకి. గుత్తులు గుత్తులుగా వచ్చినాయి చూడండి. ఇగో ఇక్కడ గూడా ఉన్నాయి. ఇక్కడ గూడా చూడండి. ఇవి కట్ చేద్దాం. రౌండ్ బ్లాక్ వంకాయలన్నమాట. ఇవైతే ఇట్లా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ముళ్ళుండవు ఏముండవు. ఇక్కడ ఒకటుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ వంకాయలైతే మస్తయినాయి. ముళ్ళొంకాయలు చాలా వచ్చినాయి. ఇగో ఈడొకటుంది, ఈడొకటుంది. ఇగో అక్కడ కిందికొకటుంది. ఇగో ఇక్కడొకటుంది. కట్ చేద్దాం. విపరీతంగా కాస్తాయండి ఈ వంకాయలైతే. చూస్తుర్రు గదా! ఇవైతే కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటదండి. అందు గురించి ఇంత కష్టమైనా గూడా మనం కట్ జేయడానికైనా సరే ముల్లులు గుచ్చుకున్నా సరే నేనైతే పెంచుకుంటున్నాననమాట బావుంటాయని. విత్తనాలు గూడా మస్తు సేవ్ జేశానండి. అవి రెడీ అయినంక ఇంకా చాలా టైం పడతది. అవి రెడీ అయ్యి మనకు ప్యాకింగ్ అయ్యేసరికి చాలా టైం పడతది. ఇంచుమించు ఒక 1 మంత్ అయినా పడతది. ఇక్కడ చూడండి ఈ మొక్కకు గూడా ఆకులు కొంచెం రెడ్ కలర్ అయితున్నాయండి. ఎందుకైతున్నాయో తెలియట్లేదు. పోషకాలైతే బానే ఇస్తున్నా. ఈసారి అయితే మస్టర్డ్ కేక్ అయితే ఇవ్వాలనుకుంటున్నానండి. అంటే నేను ఇంట్లో తయారు చేసుకున్న మస్టర్డ్ కేకు ఇంకా వేరే గానుగలో తయారు చేసిన పల్లి అది ఇది ఉంటది గదా! అవన్నీ నేను ఒక రోజు లిక్విడ్ ద్రావణం ఇస్తానండి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం మనము మట్టిలా పశువుల ఎరువు కలుపుకున్నాం గదా! ఆ బలం ఉంది. ఆ బలంతోటే ఇంత మంచిగొస్తున్నాయి వంకాయలు. ఇగ కొంచెం ఆకులు కొంచెం పేలిపోయినట్టు అయితున్నాయి గాబట్టి కొంచెం లిక్విడ్ పోషకాలైతే ఇస్తాను. మొన్ననే ఇద్దామనుకున్నా. అసలు వీలు కాలేదండి. అసలు ఏదో ఒక పని గార్డెన్ పనే అయితుంది.
వీటికి మొత్తము ఎండిపోయిన ఆకులు, పండువారిన ఆకులు చాలా ఉండేనండి. మొత్తం కట్ జేసుకున్నా. ఇంత మంచిగా లేకుండే అనమాట మొక్కలు. పండువారిన ఆకులు, ఎండిపోయిన ఆకులు అవన్నీ పనికిరానివన్నీ కట్ జేసుకొని మొత్తం అన్ని మొక్కలకనమాట. మొత్తం గార్డెన్‌ల ఈ గులాబీ మొక్కలు గూడా ఇట్లా ప్రూనింగ్ జేసుకున్నా. చాలా హైట్ పోయినుండే. ఇక్కడ జూడండి ఇది గూడంగా గులాబీ మొక్క యెల్లో కలర్‌ది హైట్ పోయింది గదా! ఇదంతా ప్రూనింగ్ జేసుకున్నాననమాట. ఇట్లా ప్రూనింగ్ జేసుకున్నా. ఇట్లా మట్టంతా కదిలిచ్చి ఇక్కడ పశువుల ఎరువు గూడా ఇచ్చుకున్నానండి. ఇగో వీటన్నిటికి మట్టి కదిలిచ్చి పశువుల ఎరువు ఇచ్చుకున్నా. మళ్ళీ గార్డెన్ మొత్తం క్లీన్ చేసుకునేదుంటది. తీగ జాతి మొక్కలకు తీగలు కట్టుకునేదుంటది. మళ్ళీ వాటర్ పట్టేదుంటది. కొన్ని కొన్ని పోషకాలిచ్చేదుంటది. ఏదో ఒక పనైతే గార్డెన్‌లో ఉంటదండి. వీటికి లిక్విడ్‌లు చూపిద్దామంటే అస్సలైతలేదు. ఇక్కడ చూడండి ఇగో ఈ మొక్క ఉంది, ఈ మొక్క ఉంది, ఈ మొక్క ఉంది, ఈ మొక్క ఉంది. ఇంకా 4 మొక్కలున్నాయండి. ఇవి మొత్తం హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇక్కడ చూడండి ఇది. ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడున్నాయి. కొంచెం ఇవి నిదానంగా కట్ చేసుకోవాలండి. తొందర కట్ చేసుకోనికి రాదు. ఇక్కడొకటుంది. ఇక్కడొకటుంది. చూడండి. ఇక్కడ చూడండి వంకాయలు. చూస్తుర్రు గదా! ఎంతగనం వస్తున్నాయో వంకాయలు. సూపరొస్తున్నాయి. ఇంకా ఈడొకటి 2 ఉన్నాయి. లేత ఉంది. దీనికి ఈడొకటుందండి. ఇప్పటిదాకా మనము ముళ్ళొంకాయలు కట్ చేసుకున్నాం గదండీ! ముళ్ళొంకాయలు, పర్పుల్ కలరు, రౌండ్ వంకాయలు కట్ చేసుకున్నాం. మళ్ళా బ్లాక్ వంకాయలు కట్ చేసుకున్నాం గదా! ఇవి లాంగ్ వంకాయలనమాట. పర్పుల్ కలర్ లాంగ్ వంకాయలు చూడండి. కొత్త పంట ఇప్పుడు రెడీ అయిందండి. ఇంత కొద్దయితే పొడుగ్గా రావట్లేదు. ఇవి ఇంతే వచ్చేటట్టున్నాయి. ఇవి కట్ చేద్దాం చూడండి. ఈ టైప్ అనమాట. ఇది ఫస్ట్ టైమ్ పంట. 3 అయితే వచ్చినాయి. చూడండి ఎన్ని వంకాయలొచ్చినాయో మన గార్డెన్‌లో. చూడండి ఎన్ని వంకాయలొచ్చినాయో మన గార్డెన్‌లో. ఇంచుమించు 4 కేజీల వరకు ఉన్నాయండి వంకాయలైతే. మంచిగొస్తున్నాయి మన గార్డెన్‌లో వంకాయలు. ఇవి కట్ చేసుకున్న కొద్దీ మళ్ళీ పూతలు మంచిగొస్తున్నాయి. కాపు గూడా సూపరొస్తుందండి. ఈ వంకాయలైతే లేతగా చాలా బాగున్నాయి. ఈ ముళ్ళొంకాయలైతే కర్రీ అయితే సూపరుంటదనమాట. అందు గురించి నేను కొన్ని మొక్కలైతే ఎక్కువ వేసుకున్నా. మనం తిన్నది గాకుండా ఇంకొక నలుగురికి గూడా ఇవ్వచ్చు. మనం ఒకరమే ఎన్ని తింటాం గదండీ! అట్లనే మనకు తెలిసిన వాళ్ళకి గూడా ఇయ్యొచ్చనే ఉద్దేశంతో ఒక 4, 5 మొక్కలైతే ఎక్కువ పెట్టుకున్నా. కానీ కాపైతే మంచిగొస్తుందండి. సూపరుంది. టేస్ట్ అయితే బావుంటాయన్నమాట ఈ ముళ్ళొంకాయలు. కట్ జేసుకోవడానికి కొంచెం ఇబ్బంది గానీ, తినడానికైతే సూపరుంటాయన్నమాట.
ఇక్కడ బెండకాయలున్నాయండి. 2 బెండకాయలున్నాయి. అంటే మొక్కలన్నీ అయిపోయినాయి. అంటే మొత్తము క్రాప్ అయిపోయింది. 1, 2 బెండకాయలున్నాయి కట్ జేద్దాం. మళ్ళీ సీడ్స్ అయితే నాటుకోవాలండి నేను. సీడ్స్ ఇగ ఇప్పుడు ఎండాకాలం గదా! మంచిగా బెండకాయలయితే మంచిగా అయితాయన్నమాట. ఇప్పుడు ఎండాకాలంలో బెండకాయలు నాటుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ మట్టి అయితే మట్టి, పశువుల ఎరువు, కొంచెం వేపపిండి కలిపైతే ఇట్లా కుప్ప పెట్టేసుకున్నా. ఇది చాలా రోజుల నుంచి ఎండబెట్టినానండి. పాత మట్టి ఎండలో పోసి అందులో పశువుల ఎరువు, వేపపిండి అయితే కలిపి పెట్టేసుకున్నా. ఇగ నేను కొన్ని కుండీలున్నాయి అవన్నీ హోల్స్ కొట్టేసి ఈ మట్టి అంతా కలిపి కుండీలో నింపుకొని మంచిగా బెండకాయలు ఇప్పుడు ఎండాకాలంలో ఏమేం పంటలొస్తాయో అవన్నీ అయితే విత్తనాలయితే నాటుకుంటానండి. ఇక్కడ కూడా ఉన్నాయండి బెండకాయలు కట్ చేద్దాం. చూడండి. ఇక్కడ కొన్ని దొండకాయలున్నాయండి. కట్ చేద్దాం. చాలా బా వస్తున్నాయి దొండకాయలైతే. తీగ ఎండిపోయేదేమో ఎండిపోతుంది. చిగురిచ్చేది చిగురిస్తుంది. చిగురించిన వాటికైతే కాయలు బానే వస్తున్నాయి. చూడండి ఎంత లావుగొస్తున్నాయో. హ్మ్. ఇక్కడ చూడండి కిందికి. ఇక్కడే చూడండి చిక్కుడు చెట్టు. పూత ఎంత బాగొస్తుందో. సూపర్ వస్తుంది చూడండి ఇగో. ఇది పర్పుల్ కలర్ చిక్కుడు పూత. కాయ అయితే గ్రీన్ కలర్ వస్తదనమాట. ఇది కొత్త రకం అనమాట. చిట్టి బీర. అంతే ఉంటాయి. గుత్తులు గుత్తులుగొస్తాయి. ఇక్కడ చూడండి ఇక్కడ కాకరకాయలు మళ్ళీ రెడీ అయినాయి. మంచిగా వస్తున్నాయండి కాకరకాయలు. ఈ తీగ తీసేద్దాం అనుకున్నా. కాకపోతే కాయలైతే మనకు ఇంటి పూర్తికైతే సరిపోతున్నాయనే ఉద్దేశంతో ఇగ తీయబుద్ధి అయితలేదండి. ఇగ కాస్తున్నాయి గదా! ఇగ మొత్తం అయిపోయేంత వరకు కాయని అట్లనే కాసినాక తీసేస్తా. ఈడొకటి. ఇక్కడ ఒక బీరకాయ ఉందండి. ఇక్కడ చూడండి బీరకాయ. ఒక్కొక్క బీరకాయ వస్తుంది. ఇక్కడ నేను మెంతులు చూడండి మంచిగా ఇందులో ఇలా మంచిగా మెంతులైతే వేసుకున్నానండి. ఇది ఇంట్లో ఉండే మట్టి పాత్ర. దీంట్లో మంచిగా మెంతులు జల్లుకున్నా. ఇగ ఇందులో కూడా మెంతులు చల్లుకున్నానండి. మళ్ళీ ఒక కుండీలో కూడా చల్లుకున్నా. మంచిగా ఈజీగా వస్తది మెంతం కూర అయితే. అప్పుడప్పుడైతే మనం వేసుకుంటూనే ఉండాలి. మంచిగా వస్తదనమాట. ఇక్కడ పర్పుల్ కలర్ బీన్స్ అయితే ఇగ సీడ్స్ కోసం వదిలేసిన. ఇవైతే రెడీ అయినాయండి. కట్ చేస్తున్నా. మొన్న ఇక్కడ ఒకటుంటే ఇవి ఏంటివో ఎలకలే కట్ చేసినట్టున్నాయి. లేదు అది ఎటు పోయిందో తెలవదు.
ఇగో ఇది కూడా రెడీ అయింది, కట్ చేద్దాం విత్తనాలకి. ఇంక ఈ 2 రెడీ కాలేనట్టున్నాయి. ఇంక కొంచెం టైం పడుతుంది వీటికి. అది ఏమొస్తున్నాయో తెలియదు, మిద్దె మీదకైతే ఎలుకలు వస్తున్నాయి ఏమో, అన్ని కట్ చేసుకొని పోతున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ దానిమ్మకాయ ఎంత బాగా అయిందో చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా రోజులు అయిందండి ఇది రెడీ అయ్యి, కట్ చేద్దాం. చూడండి మంచిగా కలర్ఫుల్గా ఉంది దానిమ్మకాయ, అయితే సూపర్ ఉంది. ఇక్కడ కూడా 2 ఉన్నాయండి, ఇవి కూడా కట్ చేద్దాం. ఇవి రెడీ అయ్యి చాలా రోజులు అవుతుంది. చూడండి రెడీ అయిపోయినాయి. రెడీ అయ్యి ఇది పగలడానికి కూడా వచ్చింది, రెడీ అయిపోయి. ఇగో ఇక్కడ కూడా ఒకటి ఉంది, 3 వచ్చినాయి. ఇంకా సపోటా పండ్లు ఉన్నాయండి, 2-3 సపోటా పండ్లు కట్ చేద్దాం రండి. ఇక్కడ మొక్కకి సపోటా పండ్లు అయితే మంచిగా అయినాయండి, సూపర్ అయినాయి పండ్లు, కట్ చేద్దాం రండి. చూడండి ఇక్కడ సపోటాలు ఎంత బాగున్నాయో. చూడండి ఇక్కడ పెడదాము, పాలు వస్తూనే ఉంటాయి వీటికి. ఏడా చూడండి బాగున్నాయి, రెడీ అయిపోయినాయి ఎప్పుడో. ఇక్కడ ఉన్నాయి రండి దగ్గరికి, కట్ చేస్తుంటేనే బాగా. ఇగో చూడండి ఈడొకటి ఉంది, ఇక్కడ చూపి. ఇది ఇగో చూడండి ఈడొకటి ఉంది, ఇగో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇవి కట్ చేద్దాం. ఇక్కడ పెడదాం ఫోన్. ఇవన్నీ పాలన్నీ వెళ్ళిపోయేంత వరకు ఇక్కడ పెడదామండి. చూడండి ఇవి పర్పుల్ కలరు షార్ట్ బీన్స్, ఇవైతే విత్తనాలకు రెడీ అయిపోయినాయండి, నేను మర్చిపోయినా కట్ చేసుకోవడానికి. ఇవి లేతగా ఉన్నాయి, ఇవి కట్ చేద్దాం. పర్పుల్ కలర్ షార్ట్ బీన్స్. ఈ తీగ అయితే ఇట్లా పైకి పాకిచ్చానండి, ఇక్కడ వరకు పోతుంది. ఇగో చెట్టుకు మొత్తం అంతా పై దాకా చెట్టుకి వెళ్ళిపోతుంది. ఈ చెట్టుకు ప్లేస్ లేక ఈ చెట్టుకు ఇట్లా పాకిచ్చిన, అంటే ఇట్లా చుట్టిన అనమాట. చుడితే ఆడదాకా మునగ చెట్టు పై ఉంది, పై వరకు వెళ్ళిపోతున్నాయి చూడండి. చూడండి ఇక్కడ ఎప్పుడైపోయినాయి నేను చూడలేదు. ఇవి కూడా ముదిరిపోయినాయి, సీడ్స్ కు రెడీ అవుతాయి. 4 అయితే సీడ్స్ కు రెడీ అయిపోయినాయి మనం చూడనందుకు. ఇక్కడ కూడా ఉన్నాయండి, ఇగో ఇక్కడ 2 ఉన్నాయి, ఇవి లేతగా ఉన్నాయి. చూడండి ఇవి లేతగా ఉన్నాయి, ఇవి కట్ చేద్దాం. చూడకపోతే ముదిరిపోతాయి ఇక. ఇది తీగ ఎక్కడంటే అక్కడ పాకుతూనే ఉందండి, చూసుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఇన్ని వచ్చినాయి. చూడండి మన గార్డెన్లో అయితే హార్వెస్ట్ అయితే అయిపోతలేదు, ఒడుస్తూనే లేదు. చూసినా కొద్దీ ఏదో ఒకటి వస్తూనే ఉంది. చూడండి ఇక్కడ టమాటాలు అయితే నేను చాలా రోజులు అవి కట్ చేసుకోక. ఈ చెర్రీ టమాటాలు కట్ చేద్దాం. ఇక్కడ చూడండి ఇదిగో ఇట్లా తీగ ఇట్లా కట్టేసానండి, కిందికి వచ్చేస్తుంది. అందు గురించి ఇక్కడ ఎక్కడనో ఒక దిక్కు సపోర్ట్ అయితే ఇచ్చుకున్నా నేను. మనము కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేస్తున్నాం కదా, ఇంకో గార్డెను. ఆ స్టార్ట్ చేసినప్పుడు అయితే మనం ఇక రకరకాల కూరగాయలు అయితే పండించుకుందామండి. అక్కడైతే మంచిగా మనం ఇట్లా ఇట్లా తీగ తీగ గట్ట ఇట్లా మంచిగా పాకడానికి చాలా చుట్టూ గోడ ఉంది. మళ్ళీ ఇష్టం ఉంటే పందిరి కూడా వేసుకోవచ్చు, అంత బాగుంది. ఈడ మనకు ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం పైకి పాకించడానికి ఇబ్బంది అవుతుంది. అక్కడికి పోయినాక మనం అన్ని తీగ జాతివి పండించుకుందాం. ఇంకా ఇక చూడండి ఇంత బాగున్నాయో టమాటాలు. నేనైతే ఇప్పుడు ప్లాట్‌లో ఇప్పుడు ఖాళీ ప్లాట్‌లో నేను గార్డెనింగ్ చేశానని చెప్పాను కదండీ! అక్కడైతే మొత్తం ఇట్లా భూమైతే మంచిగా మా ట్రాక్టర్‌తోటి దున్నిపిచ్చినాము. మళ్ళీ మట్టి కూడా తెప్పించినాము. తర్వాత పశువుల ఎరువు 2 ట్రాక్టర్‌లయితే పోపిచ్చుకున్నానండి. అది మీకు వీడియో పెడతా. అన్నీ ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నామనమాట ప్లాట్ దగ్గర.
నాకేంటంటే అన్ని కూరగాయలు పండించాలనే కోరికైతే ఎక్కువుంటదండి. ఇంకా పండించాలి, రకరకాలుగా పండించాలి, పువ్వులు రకరకాలుగా పెట్టాలి, కూరగాయలు రకరకాలుగా పెట్టాలి. మన గార్డెన్‌లో అన్ని పంటలుండాలనే కోరికైతే ఉందండి. అందు గురించి నేనైతే అక్కడ గూడా నేను గార్డెనింగ్ జేయాలనుకుంటున్నా. మీరందరూ నాకు సపోర్ట్ జేయండి. అంటే అందరైతే ఆల్ ది బెస్ట్ అనిత గారు, ఆల్ ది బెస్ట్ అనిత గారని చాలా మందైతే నాకైతే కామెంట్స్ పెట్టారండి. అందరికి థ్యాంక్ యూ సో మచ్. నా నేను నన్నందరూ మంచిగా గార్డెనింగ్ జేసుకోమని ఆల్ ది బెస్ట్ పెట్టండి ఫ్రెండ్స్ అని నేనైతే చెప్పాను గదండీ. మీరందరూ ఆల్ ది బెస్ట్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. తొందరలోనే మనం కొత్త గార్డెన్‌లో గూడా మనం ఇవన్నీ మంచిగా ఏమేం మొక్కలు పెడుతున్నా, ఏ ఏ విత్తనాలు వేస్తున్నా, మొత్తం స్టార్టింగ్ నుంచి మీకు మొత్తం అప్డేట్స్ అయితే ఇస్తానండి. ఓకేనా? ఇక్కడ చూడండి ఇక్కడ వరకొస్తున్నాయి. ఇవి కొన్ని సీడ్స్ అయితే రెడీ చేసుకున్నా నేను. చాలా అయితే లేవు. ఇది ఒకటే మొక్క ఉందండి. అన్నీ తీసేసానండి. అక్కడ సైడ్ ఉండే 2, 3 మొక్కలు ఇగ ఎక్కువ ఎందుకులే అని చెప్పేసి ఒక్క మొక్క అయితే ఉంచుకున్నా నేను. వీటికి ఏంటంటే ఇట్లా తీగలు పైకెళ్ళిపోతుంది కాబట్టి నాకక్కడ తీగలు ఇట్లా ఇట్లా తీగలు పెట్టడానికి ప్లేస్ లేదు. అవి భూమిలో కింద స్లాబ్ పైన పడుతున్నాయి. ఎందుకులే ఇదొక మొక్కుంది గదా! అని అన్ని మొక్కలైతే నేను తీసేశానండి. కొన్నొచ్చినాయి. ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయండి. కట్ చేద్దాము. ఈసారైతే గడ్డయితే బాగా మొలుస్తుందండి మొక్కల్లో. ఇప్పుడప్పుడు ఆకుకూరలు మొలుస్తుండే. ఈసారి ఈ పశువుల ఎరువులో ఇగో ఇట్లా గడ్డి బాగా మొలుస్తుంది. చూడండి ఇగో ఇట్లా మొండి గడ్డి మొలుస్తుంది. ఈ గడ్డి తీసి తీసి అయితే కష్టమైతుందండి. బెజారొస్తుంది నాకైతే. ఇగ చూడండి. ఇది తుంగ అనేదైతే ఇట్లా భూమి లోపలికి చొచ్చుకొని పోతదండి. ఇగో ఇది పీకితే గూడా సరిగ్గా రాదనమాట. ఇగో ఇట్లొస్తుంది. ఎప్పుడెప్పుడు ఈ పశువుల ఎరువులో మంచిగా ఆకుకూరలొస్తుండే నాకు. అంటే పశువులు ఆకుకూరలు తింటే ఆకుకూరల విత్తనాలు పేడలో ఉంటే పశువుల ఎరువులో మంచిగా ఆకుకూరలొస్తుండే. ఈసారి అవి ఆకుకూరలు తింటలేనట్టున్నాయి. ఏదేదో గడ్డి తింటున్నాయి. గడ్డి విత్తనాలే పేడలో వస్తున్నాయి. ఇగ అందుకే ఆ గడ్డే మొలుస్తుందనమాట. చూడండి ఇంతొచ్చింది. కొంచెం పుదీనా కట్ చేద్దామండి. ఇది కట్ చేసుకోకపోతే మొత్తం ఇట్లా ఎండిపోయినట్టు అయ్యింది. మొన్న మొత్తము వీడియో పెట్టకుండానే మొత్తం కట్ చేశానండి. ఇప్పుడు మళ్ళా చిగుర్లు వస్తున్నాయన్నమాట జర జర. కొంచెం కొత్తిమీర కూడా ఉందండి. కట్ చేసుకుందాం రండి. కొత్తిమీరైతే నేను కొత్తగా అయితే మళ్ళీ విత్తనాలు పోసుకున్నానండి. ఇక్కడ చూడండి కొత్తిమీర మంచిగా మొలిచింది. ఇది కొంచెం పెరిగినాక కట్ చేద్దాము. ఇగో ఇక్కడ కూడా కొంచెం విత్తనాలు పోసుకున్నా. ఇక్కడ కూడా ఉంది కొత్తిమీర. ఇప్పుడైతే ఒకటి కొంచెం పెద్దగా ఉందండి. ఇది ఇట్లనే కట్ చేద్దాం. ఇక్కడ చూడండి ఒక బాగానే వచ్చింది. ఒకటే దంటు ఇంత వచ్చిందనమాట. కొత్తిమీర ఉందండి, కట్ చేద్దాం. అట్లే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కట్ చేద్దాం ఇక. కొత్తిమీర మళ్ళీ గింత వచ్చింది. మస్తు అవుతుంది మనకు. 4 రోజుల వరకు సరిపోతుంది. మళ్ళీ 4 రోజులకు మళ్ళీ హార్వెస్ట్ వస్తూనే ఉంటుంది. ఇక్కడ తోటకూర ఉంది. తోటకూర కట్ చేద్దామండి. ఇక్కడ 2 ఆడొకటి ఈడొకటి ఉంది. ఇగో ఈడొకటి ఉంది. ఇక మళ్ళీ ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇది కూడా కట్ చేద్దాం. విత్తనాలు అయితే చల్లుకోవాలండి. విత్తనాలు చల్లుకుంటే మళ్ళీ వస్తుంది కూర. ఆకుకూరలు అయితే మన గార్డెన్లో అయితే ఇప్పుడు ఏం లేవు. పుదీనా కొత్తిమీర కట్ చేసుకున్నాం కదా, కొంచెం కరివేపాకు కూడా కట్ చేద్దామండి. చూడండి ఇది నాటు కరివేపాకు సూపర్ వస్తుందండి. మంచి స్మెల్. ఇది కట్ చేస్తుంటేనే మంచిగా వస్తుంటది అనమాట.
ఇక్కడ మళ్ళీ చిగుర్లొస్తాయి. కొంచెం అయితే కట్ చేసుకున్నా. ఇంకా ఇదంతా మళ్ళీ చిగుర్లొస్తాయి. సూపర్ వస్తదనమాట. ఇట్లా కొమ్మలు కొమ్మలుగానే కట్ చేసుకోవాలి. కొమ్మలు కొమ్మలు కట్ చేసుకుంటే మంచిగొస్తదనమాట. మంచిగుంది. చూడండి. ఈరోజు మన గార్డెన్‌లో ఎంత మంచిగొస్తున్నాయో కూరగాయలు. సూపరొస్తున్నాయి. మళ్ళా 4 రోజులు కాంగానే మళ్ళీ యథావిధిగా కూరగాయలొస్తాయన్నమాట. కనుపు చిక్కుడు గూడా నెక్స్ట్ హార్వెస్ట్‌కయితే రెడీగుందండి. ఇప్పుడైతే సట్టలు అంటే దాంట్లో విత్తనాలు ఇంకా రెడీ కాలేవు. విత్తనాలు మళ్ళా ఒక 4, 5 రోజుల వరకు విత్తనాలు రెడీ అయితాయి. అప్పుడు గూడా కనుపు చిక్కుడు గూడా రెడీ అయితది. మళ్ళా యథావిధిగా ఇన్ని కూరగాయలయితే 4 రోజులకు మళ్ళీ రెడీ అయితాయన్నమాట. ఇట్లా వస్తూనే ఉంటాయి. మనము ఎక్కడ బయట కొనకుండా మన గార్డెన్‌లో వచ్చిన కూరగాయలే మనకైతే ఒక్కసారి కట్ చేసుకుంటే వారం రోజులకైతే సరిపోతున్నాయండి. చాలు మనకి ఇంతకంటే ఏం గావాలి. మంచిగా మన చేతులతో మనం కష్టపడి పెంచుకున్న పంట మనం ఇష్టంగా తింటుంటే చాలా హ్యాపీగుందనమాట. ఫ్రెష్ కూరగాయలు, ఆర్గానిక్ కూరగాయలు. ఓకేనా అండి? ఇదండి ఈరోజు మన గార్డెన్‌లో వచ్చిన కూరగాయలు. చూడండి వంకాయలు, మరియు కాకరకాయలు, కొన్ని దొండకాయలు, కొన్ని బెండకాయలు, మరియు చిక్కుడుగాయ, కాలీఫ్లవర్స్ 3 వచ్చినాయండి. మళ్ళీ ఒక సొరకాయ, కొన్ని టమాటాలు, ఇండ్ల పుదీనా, కరివేపాకు, కొత్తిమీరు, మరియు కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం తోటకూర. ఇవండి ఈరోజు మన గార్డెన్‌లో వచ్చిన కూరగాయలు. ఫ్రెష్ అండ్ గ్రీన్ కూరగాయలనమాట. సూపర్ వచ్చినాయి చూడండి. ఇదండి ఈరోజు మన గార్డెన్‌లో కూరగాయలు. ఎంత బాగొచ్చినాయో చూస్తుర్రు గదా! ఎండాకాలం స్టార్ట్ అయితుంది. ఇంకా కూరగాయలైతే ఇంకా ఎండాకాలంలో గూడా నా నా దగ్గరైతే మా గార్డెన్‌లో అయితే మంచిగానే వస్తాయండి. నేనెప్పుడైతే షేడ్ నెట్ అయితే ఎప్పుడు ఏసుకోను. అయినా సరే ఎండాకాలంలో ఏ ఏ కూరగాయలైతే పండించుకోవాలో ఆ కూరగాయలు మనం ఆ విత్తనాలు వేసుకుంటే మంచిగొస్తాయన్నమాట. బెండ, గోకర, మరియు వంకాయ, దొండ, కాకర, సొర, బీర, ఇలాంటివైతే మనం ఎండాకాలంలో అయితే వేసుకోవచ్చు. చాలా బాగొస్తాయన్నమాట. నెక్స్ట్ అయితే మన దగ్గర ఏమేం కూరగాయలు లేవో అవన్నీ అయితే నెక్స్ట్ నేనైతే విత్తనాలైతే వేసుకోవాలనుకుంటున్నాను. ఎండాకాలంలో వచ్చే కూరగాయలు. ఓకేనండి. ఈరోజైతే మన గార్డెన్‌లో వచ్చిన కూరగాయలైతే చూసారు గదా! ఎంత బాగొచ్చినాయో. వంకాయలైతే విపరీతం వస్తున్నాయి. మరియు చిక్కుడుగాయ గూడా చాలా వచ్చింది. తీగ చిక్కుడు 2 రకాలుంది. చెట్టు చిక్కుడు ఒక రకం ఉంది. మళ్ళీ కాలీఫ్లవర్స్, ఒక సొరకాయ, ఒక బీరకాయ, కాకరకాయలు, దొండకాయలు, బెండకాయలు, మరియు టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, మళ్ళీ పుదీనా, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం తోటకూర. ఇదండి ఈరోజు మన గార్డెన్‌లో వచ్చిన కూరగాయలు. ఎలా ఉందండి హార్వెస్టు? నేను ఇంతవరకు హార్వెస్ట్ చేసుకునే విధానం మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.